తెలంగాణ విద్యార్థులకు సమస్యలు సృష్టించిందే మాజీ మంత్రి కేటీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ ఆరోపించారు. తాను విద్యార్థుల నుంచి వచ్చానని, విద్యార్థుల సమస్యలన్నీ తనకు తెలుసునని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే అనేక నిర్ణయాలను కేటీఆర్ తీసుకున్నారని మండిపడ్డారు. విద్యార్థులపై వ్యంగ్యంగా, హేళనగా కేటీఆర్ మాట్లాడలేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నిర్ణయాల వల్ల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతే కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చిందని ఉద్ఘాటించారు. విద్యార్థుల మధ్య కొట్లాట పెట్టి కేటీఆర్ తమాషా చూశారని ధ్వజమెత్తారు. జీవో 46 పైన కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. జీవో 46 317 పై ప్రభుత్వం నిపుణులతో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ అయిపోగానే జీవో 46, జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్ క్యాలెండర్ తప్పకుండా ప్రకటిస్తామని బాల్మూరు వెంకట్ హామీ ఇచ్చారు.